హాయ్, వెల్కమ్ టు క్లాస్ 34 AWS విత్ DevOps. ఈ వీడియోలో మనం జెన్కిన్ మాస్టర్ అండ్ స్లేవ్ నోడ్ కాన్ఫిగరేషన్ గురించి చూద్దాం. సో ఈ జెన్కిన్ నోడ్ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తారంటే ఈ జెన్కిన్ మాస్టర్ సర్వర్ మీద పడే వర్క్ లోడ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం, వర్క్ లోడ్ ని తగ్గించడం కోసం ఈ నోడ్స్ అనేది జెన్కిన్ మాస్టర్ కి కాన్ఫిగర్ చేస్తాం. సో ఈ జెన్కిన్ మాస్టర్ అనేది ఈ నోడ్స్ కి ఈ లోడ్ అంతటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జెన్కిన్ మాస్టర్ లో నేను ఒక విండోస్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా విండోస్ బిల్డ్ ఎంఎస్ బిల్డ్ అనేది మనకి అవసరం అవుతుంది. సో ఈ విండోస్ అప్లికేషన్ మనం మేవెన్ బిల్డ్ లో కానీ ఎనీ అదర్ బిల్డ్ టూల్ లో కూడా చేయడం అవ్వదు. సో అందుకోసం మనకి ఎంఎస్ బిల్డ్ అనేది అవసరం అవుతుంది. సో జెన్కిన్ ని మనం లైనక్స్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు, లినక్స్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంఎస్ బిల్డ్ అనేది లినక్స్ సర్వర్ లో ఇన్స్టాల్ అవ్వదు. సో అందుకోసం మనం సెపరేట్ గా ఒక విండోస్ సర్వర్ అయితే మనం లాంచ్ చేయాలి. సో అలా విండోస్ సర్వర్ లాంచ్ చేసి ఎంఎస్ బిల్డ్ ని విండోస్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసి దానికి జెన్కిన్ ని దాంట్లో మనం ఈ విండోస్ ప్రాజెక్ట్ ని అయితే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమని మనం ఒక విండోస్ సర్వర్ లాంచ్ చేసి అవి జెన్కిన్ ని ఇన్స్టాల్ చేసి ఆ జెన్కిన్ ని ఈ జెన్కిన్ మాస్టర్ కి నోడ్ గా మనం కాన్ఫిగర్ చేస్తాం. సో అలా కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ జెన్కిన్ నుంచి విండోస్ అప్లికేషన్ కూడా మనం బిల్డ్ చేయొచ్చు. అలాగే ఈ జెన్కిన్ మాస్టర్ లో మనం నెంబర్ ఆఫ్ బిల్డ్ చేసినప్పుడు బిల్స్ అన్ని కూడా ఒక క్యూ లా ఫామ్ అవుతాయి. సో ప్రతి బిల్డ్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇట్లా ఇది టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈ క్యూ ని మనం వేరే వేరే జెన్కిన్ నోడ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసి ఈ జెన్కిన్ మాస్టర్ నోడ్ యొక్క లోడ్ ని తగ్గించడం కోసం ఈ జెన్కిన్ నోడ్స్ ని కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. సో ఈ జెన్కిన్ అండ్ మాస్టర్ నోడ్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఆల్రెడీ లాగిన్ చేసే జెన్కిన్ అయితే లాగిన్ చేద్దాం. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన జెన్కిన్ సర్వర్ ని లాగిన్ చేద్దాం. కనెక్ట్ SSH, go to key pairs, git bash here, insert. See, ఇది ఇంకా ఇన్స్టాల్ అవుతుంది. ఈ జెన్కిన్ సర్వర్ అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా జెన్కిన్ సర్వర్. సో అది నేను స్టాప్ చేశాను, మళ్ళీ ఇప్పుడు సర్వర్ ని స్టార్ట్ చేస్తున్నాను. సో సర్వర్ అయితే స్టార్ట్ అయింది. సర్వర్ అనేది స్టార్ట్ అయింది. సో apt update, sudo apt update. సర్వర్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం పబ్లిక్ ఐపీ తీసుకొని పేస్ట్ :8080 సర్వర్ అనేది లోడ్ అవుతుంది. సో ఫస్ట్ సిస్టమ్ అయితే అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసిన తర్వాత సర్వర్ అనేది రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. వన్స్ సర్వర్ అప్డేట్ అయిన తర్వాత మనం జెన్కిన్ సర్వర్ అయితే రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనం systemctl స్టేటస్ జెన్కిన్స్ అని ఇస్తే సర్వర్ రన్నింగ్లో ఉందో లేదో చూపిస్తుంది. సెట్. సో సర్వర్ అనేది యాక్టివ్లో ఉంది ఇప్పుడు. సో టేక్ పబ్లిక్ ఐపీ, :8080.
సర్వర్ అనేది లోడ్ అవుతుంది, జెన్కిన్ సర్వర్. వన్స్ జెన్కిన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మనం ఈ వర్కర్ నోడ్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనం ఒక EC2 అయితే లాంచ్ చేయాలి, ఒక సర్వర్ని అయితే లాంచ్ చేయాలి. సో నేను నోడ్ 1 అని ఇస్తున్నాను, నేమ్ సెలెక్ట్ Ubuntu. ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. సో నేనైతే Ubuntu తీసుకుంటున్నాను. కన్ఫర్మ్, సెలెక్ట్ కీ పేర్ జెన్కిన్స్ వర్కర్ 1. సో నేను ఈ కీ పేర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎడిట్ VPC1 subnet 1, select existing group SSH and launch instance. So go to instances, running, password admin. సో ఇక్కడ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ మనం ఫస్ట్ టైం జెన్కిన్ సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఏవైతే ఇస్తామో వాటిని ఇచ్చి లాగిన్ చేసుకోవాలి. సో నోడ్ 1 వర్కర్ నోడ్ అయితే మనం లాంచ్ చేసాము. వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత దీంట్లో మనం జావా అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే లాంచ్ అవనివ్వండి. సో ఇక్కడ డాష్ బోర్డ్ మనం ఇలా ఉంటుంది. సో వన్స్ ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మేనేజ్ అనే జెన్కిన్స్ ఉంది కదా, మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళి ఈ మేనేజ్ జెన్కిన్స్లో ఇక్కడ నోట్స్ అని ఉంది కదా, నోట్స్ అనేవి క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక నోట్ని అయితే యాడ్ చేసి ఉంటాను. సో ఇప్పుడు ఇంకో కొత్త నోట్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. న్యూ నోడ్, సో ఈ నోడ్ని యాడ్ చేసే కన్నా ముందు మనం నోడ్ EC2లో మనం కొన్ని చేంజెస్ అయితే చేయాలి. సో వెయిట్, సో నోడ్ 1 అయితే సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. సో ఈ లాంచ్ అయిన సర్వర్ నుంచి ఒక పబ్లిక్ IP తీసుకొని మనం ఈసారి మనం ఆల్రెడీ గిట్ బ్యాష్తో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఈసారి మనం పుట్టితో కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి వర్కర్ నోడ్ని ఈ నోడ్ని మనం యూజ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో పబ్లిక్ IP ఇక్కడ వేయాలి. సో SSH క్లిక్ చేసి కనెక్షన్ దగ్గర ఈ డేటా దగ్గర ఆటో లాగిన్ ఉంది కదా, అక్కడ Ubuntu ఇవ్వాలి. ఒకవేళ మనం అమెజాన్ లినక్స్ కనుక లాంచ్ చేస్తే EC2 యూజర్ అని ఇవ్వాలి. ఇట్లా మనం ఏ ఓఎస్ని అయితే లాంచ్ చేస్తామో ఆ ఓఎస్కి సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఇక్కడ మనం ఇవ్వాలి. నెక్స్ట్ మనం SSHకి వెళ్ళాలి. SSHలో ఈ అథెంటికేషన్ దగ్గర క్రెడెన్షియల్స్ అని ఉంది కదా, ఈ క్రెడెన్షియల్స్కి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం ఆ కీని అయితే బ్రౌజ్ చేసి ఇవ్వాలి. సో మనం దీనికి వర్కర్ 1 అనే కీ పేర్ని అయితే మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ కీ పేర్ని ఇచ్చినప్పుడు ఇది సెలెక్ట్ అవుతుంది. ఓపెన్, యాక్సెప్ట్. సో సర్వర్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సర్వర్ క్లోజ్ అయిపోకుండా పింగ్ చేద్దాం గూగుల్ని. సో ఇక్కడ sudo apt అప్డేట్. ఫస్ట్ మనం మిషన్ ఆన్ చేసిన వెంటనే అప్డేట్ చేసుకోవాలి. వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత సో మనం ఇందులో జావాని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో ఎందుకంటే జెన్కిన్ అనేది జావాతో రన్ అవుతుంది కాబట్టి
సో నెక్స్ట్ ఇన్స్టాల్ జావా. ఎస్. వన్స్ జావా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మన మాస్టర్ నోడ్లో ఉన్న ఒక కీని అయితే తీసుకొచ్చి ఈ వర్కర్ నోడ్లో మనం కాన్ఫిగర్ చేయాలి. సో ఇలా కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ వర్కర్ నోడ్ అనేది మాస్టర్ నోడ్కి కనెక్ట్ అవుతుంది. సో చూద్దాం, ఎలాగో చూద్దాం. ఫస్ట్ క్లియర్. సో ఇప్పుడు ఫస్ట్ మనం గిట్ బ్యాష్కి వెళ్ళి ఇది మాస్టర్ నోడ్. సి Ubuntu 0.41 అనేది మాస్టర్ నోడ్, 2.125 అనేది వర్కర్ నోడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మాస్టర్ నోడ్లో క్లియర్ sudo -keygen. సో ఈ కమాండ్ ఇచ్చినప్పుడు ప్రెస్ ఎంటర్. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ cd.ssh ls. సో ఇక్కడ ID_RSA పబ్ అనేది పబ్లిక్ కీ అవుతుంది, ID_RSA అనేది ప్రైవేట్ కీ అవుతుంది. ఫస్ట్ మనం ఈ పబ్లిక్ కీని ఇక్కడ వర్కర్ నోడ్లో మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో దానికోసం cat ID_RSA.pub. సో మనం అయితే ఈ కీని కాపీ చేసుకొని ఈ SSH దగ్గర నుంచి ఈ కీ అంతటిని కాపీ చేసుకొని వర్కర్ నోడ్లో మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. కాపీ. సో ఇక్కడ కూడా సేమ్ cd.ssh వర్కర్ నోడ్లో ఈ ఫోల్డర్కి వెళ్ళి NSM కొడితే ఆథరైజ్డ్ కీస్ ఉంది కదా, ఈ ఆథరైజ్డ్ కీస్ దగ్గర మనం దీన్ని అయితే కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఫస్ట్ sudo nano authorized keys. సో ఇది వర్కర్ నోడ్ యొక్క కీ. ఇప్పుడు మనం ఇది ప్రైవేట్, ఇది వర్కర్ నోడ్ యొక్క కీ. ఇప్పుడు మనం మాస్టర్ నోడ్ యొక్క కీని కూడా కాన్ఫిగర్ చేయాలి. సో గో టు మాస్టర్ నోడ్, కాపీ దిస్ కీ అండ్ పేస్ట్ హియర్. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసి ఎగ్జిట్ చేయాలి. తర్వాత ఇది రన్ అవుతుందా లేదా అనేది మనం మాస్టర్ నోడ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకే, Ctrl+S, Ctrl+X. సో గో టు మాస్టర్ నోడ్, ఫస్ట్ క్లియర్. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలంటే SSH Ubuntu @private IP. సో మన వర్కర్ నోడ్ యొక్క ప్రైవేట్ ఐపీని ఇవ్వాలి. ఎస్. సో వర్కర్ నోడ్ అనేది కనెక్ట్ అయిపోయింది. సి ఇది మాస్టర్ నోడ్, మనం గిట్ బ్యాష్లో లాంచ్ చేసింది మాస్టర్ నోడ్, అలాగే పుట్టిలో లాంచ్ చేసింది వర్కర్ నోడ్. బట్ ఇప్పుడు మనం మాస్టర్ నోడ్లోనే వర్కర్ నోడ్ని రన్ చేసింది కాబట్టి వర్కర్ నోడ్ కాన్ఫిగరేషన్ అనేది అయ్యింది. సో వర్కర్ నోడ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. జస్ట్ ఎగ్జిట్. సో ఎగ్జిట్ చేస్తే మళ్ళీ మనం మాస్టర్ నోడ్లోకి వచ్చాం. సో ఇప్పుడు మనం
జెన్కిన్లో కాన్ఫిగర్ ఎలా చేయాలో చూద్దాం. సో సర్వర్ ఎండ్ అయిపోగానే ఉండడం కోసం పింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ ls ఓకే కదా. సరే నెక్స్ట్ ఇక్కడ కూడా పింగ్ google.com. కానీ 2 సర్వర్లు క్లోజ్ అయిపోకుండా ఉండడం కోసం పింగ్ చేశాను. సో నెక్స్ట్ గో టు జెన్కిన్స్. సో ఇక్కడ నేను node 1 అని ఇస్తున్నాను. క్రియేట్ సర్వర్ కొంచెం స్లోగా ఉంది. సో నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్. సో ఇక్కడ మనం ఎన్ని బిల్లు అయితే చేస్తామో అన్ని బిల్లు కూడా ఒకేసారి ఎన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలని అడుగుతుంది. సో బై డిఫాల్ట్ అండ్ రూట్ డైరెక్టరీ వచ్చేసరికి /home/user ubuntu కదా, ubuntu. యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఇక్కడ మనం SSHతో లాంచ్ అవుతున్నాం కాబట్టి లాంచ్ ఏజెంట్ మీద SSH. సో ఇక్కడ హోస్ట్ దగ్గర మనం పబ్లిక్ DNS అయితే మనం ఎనేబుల్ చేయాలి. సో గో టు, సో ఇది ప్రైవేట్ DNS. ఓకే, నేను ప్రైవేట్ DNS ని కాపీ చేసుకొని అక్కడ హోస్ట్ దగ్గర మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్రెడెన్షియల్స్ వచ్చేసరికి ఇది నేను ఆల్రెడీ లాంచ్ చేసిన ubuntu యొక్క క్రెడెన్షియల్. సో ఇప్పుడు మనం కొత్తగా ఈ ఒక్క రౌండ్ లాంచ్ చేయడం కోసం క్రెడెన్షియల్ అయితే యాడ్ చేయాలి. సో యాడ్ క్రెడెన్షియల్. సో ఇక్కడ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ కాకుండా మనం నోడ్ అనేది యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్తో మనం అటాచ్ చేయొచ్చు, లేదంటే SSH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీతో కూడా మనం అటాచ్ చేయొచ్చు. సో ఐడి node 1 అని ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్ ఆల్సో node 1. సో యూజర్ నేమ్ వచ్చేసరికి ubuntu. సో ఇప్పుడు మనం ప్రైవేట్ కీని ఇక్కడ ఇందులో ఎంటర్ చేయాలి. సో ఎంటర్ డైరెక్ట్లీ అండ్ యాడ్. సో ఇక్కడ మనం ప్రైవేట్ కీని ఎంటర్ చేయాలి. సో గో టు మాస్టర్ నోడ్, పింగ్ ఆపేసి ఫస్ట్ క్లియర్ IS. సో ఇక్కడ ID_RSA ఉంది కదా, ఇందులో ప్రైవేట్ కీ అనేది ఉంటుంది. అదే ID_RSA.pub లో పబ్లిక్ కీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రైవేట్ కీని కాపీ చేసుకొని జెన్కిన్లో ఎంటర్ చేయాలి. cat ID_RSA. సో ఈ కీని మనం కాపీ చేసుకొని జెన్కిన్ దగ్గర అయితే పేస్ట్ చేయాలి. కాపీ అండ్ పేస్ట్. సో పాస్ ప్లేసెస్ ఏం లేవు, యాడ్. సో యాడ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇచ్చిన ఐడి అనేది node 1 కాబట్టి మనం node 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ubuntu node 1. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నాన్ వెరిఫికేషన్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నేను పోస్ట్ ఫైల్ వెరిఫికేషన్ స్ట్రాటజీస్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక నాన్ వెరిఫైయింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. keep this agent online as much as possible. Next, save. సో నోడ్ అనేది కాన్ఫిగరేషన్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా అరేంజ్ వచ్చాయంటే మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ ని చేయాల్సి ఉంటుంది.
సి మనం లాంచ్ చేసిన నోడ్ 1 అనేది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్లోకి వచ్చింది. సో ఇవి నేను ప్రీవియస్గా కనెక్ట్ చేసిన నోడ్ వర్కర్ 1 అనేది. సో అది నేను సర్వర్ అనేది స్టాపేజ్ స్టేట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్ చూపిస్తుంది. అదే ఆ సర్వర్ని మనం ఆన్లైన్లోకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఇది కూడా కనెక్ట్ అయిపోతుంది. సో మన ఎగ్జాంపుల్ కోసం చూపించడం కోసం మనం ఇక్కడ ఒక సర్వర్ని అయితే యాడ్ చేశాను. సో సర్వర్ని ఇలా మనం SSH ద్వారా యాడ్ చేయొచ్చు. సో రీఫ్రెష్, సర్వర్ అనేది యాడ్ అయిపోయింది. క్లిక్ నోడ్ 1, ప్రాజెక్ట్ టైల్ టు నోడ్ 1. ఇన్ కేస్ ఎనీ ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ అనేది సరిగా కాన్ఫిగరేషన్ అవ్వలేదు అనుకోండి, ఇట్లా క్రాస్ మార్క్ అయితే వస్తుంది. మన నోడ్ కరెక్ట్గా కాన్ఫిగర్ అయింది కాబట్టి మనకి ఎలాంటి మార్క్ అయితే లేదు. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా ఆన్లైన్ అని చూపించేస్తుంది. ఇన్ కేస్ మన నోడ్ కనుక కనెక్ట్ అవ్వకపోతే ఇట్లా ఆఫ్లైన్ అనో లేకపోతే రీలాంచ్ అనో చూపిస్తుంది. సో ఇలా మనం మాస్టర్ నోడ్ని వర్కర్ నోడ్ని కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఇప్పుడు మన శాంపిల్ ప్రాజెక్ట్ని లింక్ చేద్దాం. సో న్యూ ఐటమ్, ఇక్కడ న్యూ జాబ్ 1 ఫ్రీ స్టైల్ ప్లస్ ఓకే. సో డిస్క్రిప్షన్లో వెల్కమ్ టు న్యూ జాబ్. సో సెలెక్ట్ గిట్. సో గిట్ రిపాజిటరీ URL ఇక్కడ ఎంటర్ చేయాలి. సో గో టు గిట్ క్లౌడ్ వెబ్ రెపో, కాపీ, ఎంటర్. సో ఇక్కడ క్రెడెన్షియల్ వచ్చేసరికి ఇవి మనం ఇంత యాడ్ చేసిన క్రెడెన్షియల్స్ ఇవి వర్క్ అవ్వవు. బట్ ఇవి ఈ గిట్ రిపాజిటరీ పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి క్రెడెన్షియల్స్ ఏం అవసరం లేదు. సో బ్రాంచ్ వచ్చేసరికి మెయిన్, మెయిన్ బ్రాంచ్, మెయిన్. మిగతా డిఫాల్ట్ వదిలేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏమైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో నో నీడ్. సేవ్. సో సేవ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ బిల్డ్ నౌ. సో బిల్డ్ అనేది ప్రాసెస్లో ఉంది. బిల్డ్ అనేది సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. సో ఈ బిల్డ్ మనం ఏమైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు గో టు కాన్ఫిగరేషన్, ఇంతకుముందు మనం బిల్డ్ చేసింది జెన్కిన్ మాస్టర్స్లో రన్ అయింది. ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేస్తూ నోడ్లో రన్ అవ్వాలంటే ఇక్కడ రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేబుల్ దగ్గర మనం ఎంత ఇచ్చినా నోడ్ 1 అయితే అని ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇంకేదైనా లేబుల్ ఇచ్చుంటే ఆ లేబుల్ నేమ్ ఇవ్వాలి. సో నెక్స్ట్ సేవ్. దెన్ బిల్డ్ మెయిన్. సో ఈ సెకండ్ బిల్డ్ అనేది నోడ్ 1లో రన్ అయింది. సో ఇలా మనం నోడ్ కాన్ఫిగరేషన్ చేసుకొని మాస్టర్ జెన్కిన్ మాస్టర్స్కి ఈ జెన్కిన్ మాస్టర్ మీద పడే వర్క్ లోడ్ అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు నోడ్స్కి. ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డ్ అనేది నోడ్ 1లో అనేది రన్ అయింది. ఇలా మనం జెన్కిన్ మాస్టర్ నోడ్ని వర్కర్ నోడ్ని కాన్ఫిగర్ చేసి బిల్డ్స్ అనేది ఎందులో రన్ అవ్వాలో మనం ఇలా అసైన్ చేయొచ్చు. ఇలా వర్క్ లోడ్ అయితే మనం నోట్స్కి అసైన్ చేయొచ్చు.
Thanks for watching this video. Like, share and subscribe. Thank you.